చాలామంది ఏం చేస్తారంటే పౌడర్ వేసేస్తారు వెంటనే. పౌడర్ వేయకూడదు. దయచేసి పౌడర్ వేసినా కూడా ట్రాప్ అయిపోయి మళ్ళీ చెమటకాయ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రాకుండా ఉండడానికి ప్రయత్నం. అండ్ స్నానం చేసిన తర్వాత లూజ్ క్లోత్స్ వేయండి, కాటన్ క్లాత్స్ వేయండి. వీలైనంత వరకు వేడి తగలకుండా చూసుకోండి. ఏసీలో కూర్చోబెట్టొచ్చు. కూలర్స్ వేసినా కూడా డైరెక్ట్ పెట్టకండి. ఏసీ కూడా బ్లోవర్ డైరెక్ట్ మొహానికి తగలకూడదు. ఫ్యాన్స్ బదులు ఏసీ ఈజ్ బెటర్ దాన్ ఫ్యాన్స్. సో ఇలాంటి చల్లని ప్రదేశంలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చెమటకాయ రాకుండా ఉంటుంది. మరి వస్తే ఏం చేద్దాం సార్ అని అడుగుతారు. చెమటకాయ వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే దయచేసి పౌడర్లు వేయకండి. కూలింగ్ పౌడర్స్ చాలా యాడ్స్ వస్తాయి, అలాంటివి వేయొద్దు. సో ట్రై టు యూస్ సింపుల్ మాయిశ్చరైజర్. సింపుల్ మాయిశ్చరైజేషన్ చేయడం వల్ల మైల్డ్గా ఈ డ్రై స్కిన్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది. అలాంటి బాగా ఆయిల్ రుద్దడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే డస్ట్ ఎక్కువ అంటుకున్నా కూడా మళ్ళీ హీట్ ర్యాష్ పెరుగుతుంటుంది. సో సింపుల్ మాయిశ్చరైజర్ మాత్రమే వాడండి. ఎక్కువసార్లు రుద్దడము ఇలాంటివి చేయకూడదు. ఇంకా అయినా కూడా తగ్గట్లంటే దెన్ యూ హ్యావ్ టు విజిట్ పీడియాట్రిషియన్స్. దట్స్ ఓన్లీ మెయిన్ ట్రిప్ ఫ్రమ్ మై సైడ్. అండ్ హైడ్రేట్ చేయాలి. ఎక్కువ హైడ్రేట్ చేస్తుంటే ఈ చెమటకాయ రాకుండా కూడా కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.